గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వతి నమ. విక్లరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే మొత్తం 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ శాంతి పర్వంలో కూడాను ఎంతవరకు చెప్పుకున్నాం? 103 అధ్యాయాలు పూర్తి చేయి 104వ అధ్యాయం చివరిలో ఉన్నాం. 47వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఇంకొక 7 శ్లోకాలు ఉన్నాయి. 7 శ్లోకాలని ఈరోజు చెప్పుకొని ఈరోజుకి ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. ముందుగా వ్యాసుల వారి యొక్క ప్రార్థనా శ్లోకం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. ప్రాప్తి సృష్టేషు భవేషు వ్యపకృష్టేష్వ సంభవే ప్రజ్ఞానతృప్తో విక్రాంతః తద్విభో నానుశోచతి. పదార్థాలన్నీ మనతో సంపర్కంలోకి వచ్చినప్పుడు దృష్టిగోచరం అవుతాయి, మన దృష్టికి కనపడతాయి. దూరం అయినప్పుడు అవి కనపడడం అసంభవం. నీ వంటి జ్ఞాన విజ్ఞాన తృప్తుడు పరాక్రమవంతుడు వాటి గురించి శోకించడు. అల్పమిచ్ఛన్న చపలః మృదుర్దాంతః సునిశ్చితః బ్రహ్మచర్యోపపన్నస్య తద్విభో నైవ శోచతి. అల్పమైన దాన్నే కోరుకుంటూ చాపల్యం లేకుండా మృదుత్వము, ఇంద్రియ నిగ్రహము, దృఢ నిశ్చయము కలిగి బ్రహ్మచర్యాన్ని పాటించే నీ వంటి వాడు ఏమాత్రం శోకించడు. ఏదో గొప్పది 10 కిలోలు బంగారం కావాలను, లేకపోతే ఏదో షడ్ర శోభితమైన భోజనం కావాలను కాకుండా శరీర పోషణ వరకు ఎంత ఆహారం కావాలో అంత ఆహారం, అలా అల్పం అంటే అది అనమాట. అల్పంగానే కోరుకుంటూ చాపల్యం లేకుండా మృదుత్వం కలిగి ఇంద్రియ నిగ్రహం కలిగి నిశ్చయం దృఢంగా ఉండాలి. జీవితంలో ఏమిటయ్యా 2 ముఖ్య లక్షణాలు ఉండాలి. ఒకటి ధైర్యం ఉండాలి, దృఢత్వం అన్నమాట. నేను ఈ పని చేయగలను అన్న భావన ఉండాలి మనసులో. రెండోది జీవితాంతం సంతోషంగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా మనసు సంతోషంతో ఉంచాలి. 2 ఉంటే చాలన్నమాట. అదే చెప్తున్నాడు, దృఢ నిశ్చయం కలిగి ఉండాలి. అటువంటి వాడు, నీ వంటి వాడు ఏమాత్రం శోకించడు. నువ్వు అటువంటి వాడివేను, నువ్వు శోకించవు. నత్వేన జాల్మిం కాపాలిం వృత్తిమేషు మర్హసి నృసన్ సంవృత్తి పాపిష్టాం దుష్టాం కా పురుషోచితం. కా పురుషోచితాం. పాపభూయిష్టమై దుష్టమై కాపురుషోచితమై క్రూర ప్రవృత్తి కలిగిన కపట వేషధారుల వర్తన గాని, కపాలం చేతపోని భిక్షమెత్తుకునే కాపాలికుల ప్రవర్తన గాని నీకు తగినది కాదయ్యా. అపి మూలఫలా జీవ రమస్వైకో మహావనే వాగ్యత సంగృహీతాత్మ సర్వభూతదయాన్విత. మహారణ్యంలో కందమూలాలు ఫలాలు తిని జీవిస్తూ ఏకాంతంగా వాక్కును నియంత్రించుకొని ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వభూతాల యందు కూడా దయగలివాడువై సంచరించు. సదృశం పండితస్యైతత్ ఈషాదంతేన దంతినా యదేకో రమతేరణ్యేష్వారణ్యే నైవ తుష్యతి. అరణ్యాల్లో వన్యఫలాలతో తృప్తిపడుతూ ఈషాదంతాలు కలిగిన ఏనుగుతో కలిసి విహరిస్తూ సంచరించడం అనేది పండితుడికి తగిన విషయము. ఈషాదంతం అంటే నాగలి కోల వంటి
దంతం గల ఏనుగు అన్నమాట. మహాహ్రద సంక్షుభిత ఆత్మనైవ ప్రసీదతి ఏతదేవంగతస్యాహం సుఖం పశ్యామి జీవితం. కల్లోలితమైన మహాహ్రదం తనకు తానే శాంతించినట్లుగా సంక్షిప్తుడైన మానవుడు కూడా కృతప్రజ్ఞుడై శాంతిస్తాడు. ఈ విధమైన అవస్థను పొంది నువ్వు సుఖంగా జీవించడానికి ఇదే మార్గం అని నాకు అనిపిస్తున్నది. అసంభవే శ్రీయో రాజన్ హీనస్య సచివాదిభి దైవే ప్రతినివిష్టేచ కింశ్రేయో మన్యతే భవాన్ రాజా. నీకు ఇప్పుడు ధనం అసంభవం, మంత్రులు లేరు, దైవం ప్రతికూలంగా ఉన్నది. ఇక నీవు దేన్ని శ్రేయస్కరమని భావిస్తావు చెప్పు అంటున్నాడు. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వని రాజధర్మానుశాసన పర్వని కాలక వృక్షీయే చతురధిక శతతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 104వ అధ్యాయం. రేపు మనం 105వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. దారం కృష్ణ.